మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరుడ సహోదరి, పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచున్నది. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఈ లోకంలో మానవులుగా మనము సత్యం కొరకు వెతికినప్పుడు సత్యము మనకు దొరుకుతుంది. మనము సత్యం కొరకు వెతికే ప్రయత్నంలో ఈ లోక సంబంధముగా ప్రాంతాలని, కులాలని, మతాలని, ఫ్రెండ్స్ అని, ఇంకా పలు విధాల ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయినా కానీ మన యొక్క సత్యాన్వేషణ అనేది మరి ఆగకుండా మనము సత్యం కొరకు మనము వెతికినట్లయితే తప్పకుండా మనము సత్యాన్ని కనుగొంటాం. సత్యమైనది లోతుగా బహు దూరముగా ఉన్నదంట. ఈ లోకంలో మనం చూసినట్లయితే వాస్తవం అనేది, సత్యం అనేది అది ఎంతో దూరముగా ఉంటుంది. అబద్ధములు, వ్యర్థములైనవి మనకు బహు సమీపంగా ఉంటాయి. కాబట్టి సత్యము కొరకు నువ్వు అన్వేషిస్తూ ఉన్నట్లయితే, సత్యాన్ని నువ్వు కనుగొన్న విషయంలో నీవు కృంగిపోక, నిరుత్సాహపడక, దిగులు చెందక, సత్యం కోసము నువ్వు చేసే ప్రయత్నాలను కొనసాగించు. సత్యాన్వేషణను ముందుకు కొనసాగించు. నువ్వు సత్యం కొరకు ప్రయాసపడుతున్నావు. సత్యము లోతుగా బహు దూరంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఆ సత్యం కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే ఆ సత్యాన్ని నువ్వు కనుగొనగలవు. మనకు తెలిసినదే సత్యము అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ సత్యమైనది దూరముగా బహు లోతుగా ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. ఇది వాస్తవము. ఈ లోకములో, ప్రపంచములో, ఈ భూదిగంతములలో మానవులు అనేకులు సత్యాన్వేషణ చేసి సత్యాన్ని కనుగొన్నారు. నీవు కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్లయితే సత్యాన్ని నువ్వు తప్పకుండా కనుగొంటావు. సత్యము దూరముగా ఉన్నది, బహులోతుగా ఉన్నది. ఇది నాతో కాదు, నేను దానిని కనుగొనలేను అని నువ్వు అనుకోనవద్దు. నీ ప్రయత్నాలను ఆపవద్దు. సత్యాన్వేషణ కొరకు నువ్వు ప్రయత్నిస్తూ ఉండగా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు వస్తూ ఉంటాయి. అనేకులు నిన్ను ఇబ్బంది పెడతారు, అనేకులు నీకు ఆటంకంగా ఉంటారు. వారికి తెలిసినదే సత్యం అని చెప్తారు. వారు అనుకునేదే సత్యం అనుకుంటారు. ఈ విధంగా నిన్ను, ఈ ప్రయత్నాలను ఈ లోకము ఆపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నువ్వు నీ యొక్క సత్యాన్వేషణ ముగించకుండా దేవుని వాక్యములో ప్రసంగి 7:24లో చెప్పిన విధంగా నువ్వు సత్యం కొరకు వెతుకుట మానొద్దు, కానీ సత్యాన్వేషణ ఇంకనూ చేస్తూనే ఉంటూ తప్పకుండా నువ్వు కనుగొంటావు. నువ్వు సత్యం కోసం ప్రయాసపడుతున్నావు, సత్యం కోసం అన్వేషిస్తున్నావు. అలా సత్యం కొరకు అన్వేషించి ప్రయాసపడినటువంటి అనేకులు ఈ లోకంలో సత్యాన్ని కనుగొన్నారు. నీవు కూడా కనుగొంటావు సహోదరుడ, సహోదరి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు తెలిసినదే సత్యం అనుకోకు, నీకు తెలిసినదే వాస్తవం అనుకోకు. సత్యం అనేది దూరముగా బహు లోతుగా ఉంటది. చూడండి, ఈ లోకంలో మనం చూసినట్లయితే బంగారం కాని వస్తువులు బంగారము లాగా కనిపిస్తూ మనకు అందుబాటులో ఉంటాయి.
మన ఇంటి ముంగుడికి వస్తాయి. అంగడి బజార్లలో, సంత వీధులలో అవి దొరుకుతాయి. అదే నిజమైన బంగారాన్ని మనం కొనాలి అంటే మనము ఎక్కడో ఉన్న బంగారం షాప్ యొద్దకు వెళ్ళాలి. అది ఎంత దూరమైనా, ఎంత వ్యయ ప్రయాసలతో కూడినదైనా ఆ షాప్ యొద్దకు వెళ్ళి మనకిష్టమైనటువంటి బంగారపు ఆభరణాలను మనం కొనుక్కుంటాం. అదేవిధంగా సత్యము కూడా దూరముగా బహు లోతుగా ఉంటుంది. కనుక ఈ సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరు సహోదరి, నీ యొక్క ప్రయత్నాలు ఆపకు. నువ్వు తప్పకుండా సత్యాన్ని కనుగొంటావు. చాలా మంది ఈ లోకంలో సైంటిస్టులు సత్యం కొరకు అన్వేషించారు. ఈ లోకంలో ఆయా సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన వారు సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని కనుగొన్నారు. ఆయా మతాలకు చెందిన వారు, ఆయా భక్తులు, ఆయా కులాలకు సంబంధించిన వారు సత్యం కొరకు అన్వేషించి సత్యాన్ని కనుగొన్నారు. కాబట్టి నువ్వు సత్యం కొరకు ప్రయాసపడినట్లయితే తప్పకుండా నువ్వు సత్యాన్ని కనుగొంటావు. అది దూరంగా ఉండవచ్చు, లోతుగా ఉండవచ్చు. అయినప్పటికీ ఈ యొక్క ప్రయత్నాన్ని ఆఫ్ చేయక ముందుకు కొనసాగించు. తప్పకుండా నీవు సత్యాన్ని కనుగొంటావు. చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేరని చెప్పాడు. అవును, యేసుక్రీస్తు సత్యము, జీవము, మార్గమైనటువంటి దేవుడే ఉంటున్నాడు. ఇది వాస్తవము. ఆయన సత్యము, జీవము, మార్గం కాబట్టి ఆయన చెప్పగలిగినాడు. మేము సత్యాన్వేషణ చేసి ఆ సత్యాన్ని మేము కనుగొన్నాం. నీవు కూడా సత్యాన్వేషణ చేస్తే నీవు కూడా సత్యాన్ని కనుగొంటావు. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేయి, తప్పకుండా నువ్వు కనుగొంటావు. నీవు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా నీ ప్రయత్నం నువ్వు చేసినట్లయితే నువ్వు సత్యాన్ని కనుగొంటావు. సహోదరుడు, సహోదరి, ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.